నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టించిన ఖలిస్తానీ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసు ఇప్పుడు ఒక కీలక ముగింపుకు చేరుకుంది. న్యూయార్క్ కోర్టులో జరిగిన విచారణలో భారత సంతతికి చెందిన నిఖిల్ గుప్తా ఊహించిన మలుపు తీసుకున్నారు. గతంలో తప్పు చేయలేదని బుకాయించిన ఆయన ఇప్పుడు 3 ప్రధాన నేరాలను అంగీకరిస్తూ ప్లీ గిల్టీ ఇచ్చారు. పన్నూన్ను చంపేందుకు $1,00,000 సుపారీ ఇస్తూ తాను చేసిన తప్పును కోర్టు ముందు ఒప్పుకున్నారు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న శక్తులు ఎవరు? నిఖిల్ గుప్తా నేరం అంగీకరించడానికి గల కారణాలేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా గడ్డపై జరగాల్సిన ఒక భారీ హత్య కుట్ర ఎట్టకేలకు న్యాయస్థానంలో బట్టబయలైంది. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు ప్లాన్ చేశారన్న ఆరోపణలపై 54 ఏళ్ల నిఖిల్ గుప్తా మన్హటన్ ఫెడరల్ కోర్టులో తలవంచారు. హత్యకు సుపారీ ఇవ్వడం, అందుకు కుట్ర పన్నడం, మనీ లాండరింగ్ వంటి 3 కీలక అభియోగాలను ఆయన ఒప్పుకున్నారు. ఈ కుట్రలో అసలు నివ్వెరపోయే విషయం ఏంటంటే, నిఖిల్ గుప్తా సంప్రదించిన ఆ కిల్లర్ మరెవరో కాదు, అమెరికా నిఘా సంస్థ FBI, DEAకు చెందిన అండర్ కవరేజ్ ఏజెంట్. పన్నును అంతం చేసేందుకు నిఖిల్ గుప్తా $1,00,000 సుపారీగా మాట్లాడి అందులో $15,000 అడ్వాన్స్ గా కూడా చెల్లించారు. అయితే నిఖిల్ గుప్తాను ఒక భారత ప్రభుత్వ ఉద్యోగి, మాజీ రా అధికారి వికాస్ యాదవ్ ఆదేశాల మేరకే ఈ పని చేశారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇది ఒక రోగ్ ఆపరేషన్ అని, ఇలాంటి చర్యలకు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2024లో చెక్ రిపబ్లిక్ నుంచి నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించగా అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. అయితే తాజాగా సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో సుదీర్ఘ ట్రయల్ ను ఎదుర్కోవడం కంటే నేరం అంగీకరించి శిక్షను తగ్గించుకోవడమే ఉత్తమమని ఆయన భావించుండవచ్చు. నేరం అంగీకరించిన నేపథ్యంలో నిఖిల్ గుప్తాకు గరిష్టంగా 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మే 29, 2026లో ఈ కేసులో తుది తీర్పు వెలువడనుంది. అమెరికా అటార్నీ జే క్లేటన్ మాట్లాడుతూ, బయట ఉండి అమెరికా పౌరులను చంపాలనుకుంటే తప్పించుకోలేరని నిఖిల్ గుప్తాకు అర్థమైంది అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒక ఉగ్రవాదిని అంతం చేయాలనుకున్న ప్రయత్నం చివరకు అంతర్జాతీయ సంబంధాల్లో ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది.